అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ స్త్రీలకు మాత్రమే. బ్యూటీషియన్ ఎస్ అరుణ. మా ప్రత్యేకత 5,000 రూపాయల హైడ్రో ఫేషియల్ కేవలం 3,000 రూపాయలకే చేయబడును. మా వద్ద బ్రైడల్ మేకప్, పార్టీ, ఫోటోషూట్, రిసెప్షన్, హెచ్డి ప్రో, ఎయిర్ బ్రష్ మేకప్ చేయబడును. నెయిల్ ఆర్ట్ చేయబడును. మా వద్ద ఫ్యాన్సీ కాస్మెటిక్స్ ఐటమ్స్, పెండ్లకి, తలంబ్రాలకు ఐటమ్స్, ప్రధానంకు సంబంధించిన ఐటమ్స్ మరియు అన్ని రకముల పార్టీలకు గాజులు, సీజెడ్ ఐటమ్స్, టెంపుల్ గోల్డ్ ఐటమ్స్ లభించును. పెళ్లిలకు సంబంధించిన జ్యువెలరీ సెట్స్ మరియు హల్దీ ఐటమ్స్ రెంట్కు ఇవ్వబడును. హల్దీ ఈవెంట్స్ చేయబడును. దర్శి పట్టణంలో ట్రైన్డ్ సంతోషి శ్రీకర్ గారిచే సర్టిఫికెట్ పొందిన ఎస్ అరుణ గారిచే బ్యూటీషియన్ కోర్స్ నేర్పించబడును. స్త్రీలకు మాత్రమే. అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ. బ్యూటీషియన్ ఎస్ అరుణ. పొట్టి శ్రీరాములు వీధి, ఆర్చి దగ్గర, దర్శి. సెల్ నంబర్స్ 8328330323. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శిలో టీడీపీ కార్యాలయం వద్ద ఈ రోజు ఉదయం దర్శి నియోజకవర్గ టీడీపీ మాజీ ఇన్ఛార్జి పమ్మిడి రమేష్ పుట్టినరోజు వేడుక కార్యక్రమాన్ని అభిమానులు నిర్వహించగా, కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి భర్త కడియాల లలిత సాగర్, ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి తదితరులు హాజరు కాగా, అందరి సమక్షంలో పమ్మిడి కేక్ కట్ చేయగా అందరూ పమ్మిడి రమేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ తెలుగు తమ్ముళ్ళ కోలాటం చూస్తుంటే అఖండ మెజారిటీతో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని అఖండ మెజారిటీ 20,000 పైన తిరుగుతున్న గ్రహమవుతుందని మాకు అనిపిస్తా ఉంది. అందరికీ కూడా మా పమ్మిడి రమేష్ తరఫున ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఇదే విధమైనటువంటి జన్మదినాలు మనం జరుపుకోవాలని మా రాఘవరెడ్డి గారు ఆయనకి కేకు తిరిగిపోవడం జరుగుతూ ఉంది. అదే డాక్టర్ గారు జనాలు నాడు చేసిన వ్యక్తి లలిత గారు కూడా పిలిపిస్తున్నారు. జై మాగుంట, జై పమిడి, జై గట్టిపాటి, జై నారశెట్టి. జనం గుండెల్లో ఉన్నటువంటి మాగుండ కుటుంబం, జనాన్ని నాడి పట్టిన లలిత సాగర్ గారు, జనం గుండెగానటువంటి రమేష్ గారు కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఈ నియోజకవర్గం తరఫున. సార్ మీరు కౌంటర్ పెట్టడం షుగర్ ఉంది, అతనికి పడిపోతారు. ముందుగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజు ఒక